Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు షర్మిల రేపు తీసుకోబోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ షర్మిల రాబోతుంది. అయితే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ రేపు కార్యక్రమం ఏంటి అనే అంశాలు అయితే మనం తెలుసుకుందాం. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పద్మశ్రీ ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, ఏంటి రేపు షర్మిల రాబోతున్నారు, ఏ టైంకి విజయవాడ చేరుకుంటారు, ఏర్పాట్లు ఏం చేస్తారు? 3 రంగులతో బెజవాడ నగరం మొత్తం కూడా అందంగా అలంకరించబడతా ఉంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కార్యకర్తలతో సహా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఇతర పార్టీల్లో విరక్తి కలిగి ప్రజల కోసం పనిచేయాలి అనుకున్నటువంటి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతూ ఉన్నారు. గన్నవరం విమానాశ్రయం దగ్గర మేమందరం కూడా ఉదయం 9:30 గంటలకి అక్కడ అందరం సమావేశం అయిపోతూ ఉన్నాం. 10 గంటలకి పిసిసి అధ్యక్షులు షర్మిల గారు ల్యాండ్ అయిన వెంటనే ఆవిడని సాదరంగా ఆహ్వానించి ర్యాలీతో దాదాపు మీ అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా కార్లు కానీ బైకులతో కానీ పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభంతో ఆమెని ఆహ్వానం కళ్యాణ మండపం వరకు కూడా తీసుకొచ్చి అక్కడ పెద్దలందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం కోసం ఒక మహిళా శక్తిని ఉత్సాహపరిచి ఆవిడ కూడా కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. ఇతర పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా రేపు జాయిన్ అయిపోతూ ఉన్నారు. దాని తర్వాత ఆమెని ఆంధ్రరత్న భవన్కి తీసుకొచ్చి పిసిసి అధ్యక్షురాలు హోదాలో ఆమె స్థానంలో ఆమెను కూర్చోబెట్టడం జరుగుతుంది పెద్దలందరి సమక్షంలో. అంటే ఇతర పార్టీల నుంచి ఇప్పటికే షర్మిల వస్తుందన్న రాకతోటి చాలామంది మీ పార్టీకి టచ్లోకి వచ్చారు. రేపు అంతా జాయినింగ్స్ ఉంటాయా, లేకపోతే కొంతమందికి ఏమైనా ఇప్పటికి టచ్లోకి వచ్చారు, రేపు వచ్చి జాయిన్ అవుతాం? అందరూ వేచి చూస్తే బాగుంటుందండి. జనాల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన కానీ లేదంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విధానాన్ని కానీ మనం దాన్ని పోగొట్టనివ్వకుండా క్యారీ చేసుకుందాం. రేపు షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే చాలామంది నాయకులు, వైసీపీ నాయకులు కానీ ఇతర రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ అదేవిధంగా ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరబోతూ ఉన్నారు. పొలిటికల్ కామెంట్స్ ఏమైనా ఉంటాయా రేపు? అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడతారా, రాష్ట్ర రాజకీయాల కోసం కూడా షర్మిల రేపు కామెంట్ చెప్తారు? ఆబ్వియస్లీ కదా, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి ఒక నాయకురాలు ఆబ్వియస్లీ రాష్ట్ర అభివృద్ధి గురించే మా ప్రధాన ఎజెండాగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారి సందేశం ఉంటుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాబోయే రోజుల్లో మేమేం చేయబోతున్నాం అనేది ఒక క్లియర్ మెసేజ్ మేము ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. మా ప్రధానమైనటువంటి ఎజెండా ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. అంటే రాష్ట్ర పార్టీకి సంబంధించి మొదటిసారి అంటే ఇప్పటివరకు కాంగ్రెస్లో ఆవిడ లేరు, కొత్తగా వచ్చిన తర్వాత బాధ్యతలు అప్పచెప్పడం, అనుభవం కూడా లేదనేది కొంత వాదన వినిపిస్తుంది. దాన్ని ఎలాగా చెప్తారు? ఏమీ అనుభవం లేకుండానే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్ల పైగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసి వైసీపీ నాయకులు చాలా నిరుత్సాహంతో నిరాశతో ఉంటే వాళ్ళందరినీ కూడా తాటి మీద నడిపించి మరి ఈ రోజున అధికారంలోకి జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి షర్మిల గారికి అనుభవం లేదనటం అనేది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు అనాలోచితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ మరి సొంత అన్నే ఆవిడికి మోసం చేస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి అక్కడ కూడా 3000 కిలోమీటర్ల పైగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ఒక మహిళ అయినా సరే కేసీఆర్కి భయపడతా ఉన్నటువంటి సందర్భాల్లో ధీటుగా ప్రజా సమస్యలను ప్రశ్నించినటువంటి ఆవిడకి అనుభవం లేదనటం అనేది నిజంగా వీళ్ళు పెద్ద భ్రమలో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే నేను అనుకుంటా ఉంది, భయపడతా ఉన్నారు. వైసీపీ పార్టీ ఖాళీ అవబోతూ ఉంది. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే భయపడతా ఉన్నారు. సో దీనివల్ల ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. వీ డోంట్ కేర్ ఆల్ దిస్. వీఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ ద పబ్లిక్ ఇష్యూస్ అనేది మా ప్రధానమైనటువంటి ఎజెండా. రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంలో ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సో మార్పు రావటం ఖాయం. రేపు బాధ్యతలు మాత్రమే తీసుకుంటారా, కార్యాచరణ ఏమైనా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరి ఆశీర్వచనాలు పొందిన తర్వాత ఒక మీటింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది ముఖ్యమైనటువంటి నేతలతో. దాని తర్వాత మేము కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. ఇది చెప్తున్నారు. రేపు షర్మిల రాకకైతే అన్ని ఏర్పాట్లు జరిగే ఉదయం 9:30కి
షర్మిల ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. అక్కడి నుంచి ఆహ్వానం ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ అయిన తర్వాత ఆవిడ ఆంధ్రరత్న భవన్కి వస్తారు. అక్కడ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత ముఖ్యమైన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కార్యాచరణకు సంబంధించిన నిర్ణయం ఉంటుంది. రేపు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పి పద్మశ్రీ చెప్తున్నారు. చాలామంది అంటే పేర్లు చెప్పడానికి ఇష్టపడకపోయినా చాలామంది ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ పద్మశ్రీ చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ నానిదగల సురేంద్ర, ఆర్టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.